జేఎన్టీహెచ్ 22 బీటెక్లో మెకానికల్ R22 వాళ్ళ ప్లేలిస్ట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా ప్లేలిస్ట్ కూడా వెతుక్కోండి. 21 అన్నీ వస్తాయండి. సో ఇవాళ వచ్చేసరికి R22లోది మెకానికల్ది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ FM అండ్ HM. ఈ సబ్జెక్టు ఆల్ ఇన్ వన్లో చదివే వాళ్ళకేమో కీవర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ చెప్తాను, షార్ట్స్కి ఎస్ఐస్కి. ఎస్ఏస్కి వచ్చేసరికి కూడా చెప్తాను. ఇక టాపిక్స్ వైజ్ చదువుకునే వాళ్ళకి వీటి మీద ఇంపార్టెంట్ అది కూడా చెప్తాను. ముందుగా అయితే ప్లేలిస్ట్ ఎత్తుక్కోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ అంటే టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా ఆల్ ఇన్ వన్ వాళ్ళది చూద్దాం. FM అండ్ HMలో షార్ట్స్లో ఏ కీవర్డ్స్తో ఎక్కువ వస్తాయి? డిఫైన్ ఫస్ట్ కీవర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్. సెకండ్ది వచ్చేసరికి వాట్తో స్టార్ట్ అవుతుంది, హౌతో స్టార్ట్ అవుతుంది, అంటే వాట్ అండ్ హౌ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫోర్త్ది కీవర్డ్ వచ్చేసరికి డిఫరెన్షియేట్. ఫిఫ్త్ది వచ్చేసరికి రైట్. సిక్స్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్. ఇవే షార్ట్. ఇక ఎస్ఐఎస్లో కీవర్డ్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, క్యాలిక్యులేట్తో స్టార్ట్ అయ్యేది. రెండోది వెరీ ఇంపార్టెంట్ అంటే డిటర్మిన్, ఇది కూడా ప్రాబ్లమే. FM అండ్ HM అంటే మిషనరీ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, రేటింగ్స్ అయ్యి. థర్డ్ది ఎక్స్ప్లెయిన్ అండ్ డిరైవ్. ఫోర్త్ది డిఫైన్ అండ్ ఒబ్టైన్. ఫిఫ్త్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైండ్. సిక్స్త్ది రైట్ అండ్ స్టేట్. సెవెంత్ది వాట్. ఎయిత్ది డిఫైన్. నైన్త్ది వై అండ్ వాట్. 10th వచ్చేసరికి క్యాలిక్యులేట్ అండ్ ఫైండ్, ఇది ప్రాబ్లం. 11th డ్రా, క్యారెక్టరిస్టిక్స్ లాంటివి ఉంటాయి కదా. 12th విత్. 13th రైట్ అబౌట్. అండ్ 14th వచ్చేసరికి వాట్ అండ్ డిస్క్రైబ్ అని అడుగుతాడు. ఇవి కీవర్డ్స్ పరంగా. ఇక టాపిక్స్ వైజ్గా చూద్దాము. యూనిట్ 1 వచ్చేసరికి ఏంటి, ఫ్లూయిడ్ స్టాటిక్స్లో ఏమిస్తాడు, వేపర్ ప్రెషరు, వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇస్తే విస్కోసిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అని అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రెషర్ మెజర్మెంట్ ఖచ్చితంగా అయితే ఉంటుందండి, ఓకేనా. సో మ్యానోమీటర్స్ మీద కూడా ఉంటుంది. ఇక యూనిట్ 2లో చూసుకుంటే ఫ్లూయిడ్ కైనమెటిక్స్ ఉంది, ఫ్లూయిడ్ డైనమిక్స్ ఉంది. ఇది ఫ్లూయిడ్ కైనమెటిక్స్లో వచ్చేసరికి ఈ రొటేషనల్కి డిఫరెన్స్ అడుగుతాడు. ఆ ఫోర్స్ ఈక్వేషన్ డెరివేషన్ అడుగుతాడండి. ఇక అందుట్లో స్టడీ అండ్ స్టడీ ఫ్లోస్ మీద ప్రాబ్లమ్స్ లేకపోతే క్లాసిఫికేషన్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందండి, ఓకేనా. ఇక ఫ్లూయిడ్ డైనమిక్స్లో వచ్చేసరికి యూలర్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద కంపల్సరీగా ఉంటుందండి. ఇక మొమెంటమ్ ఈక్వేషన్ వాటి అప్లికేషన్స్ వచ్చేసరికి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ డెరివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఇస్తాడు. యూనిట్ 3లో వచ్చేసరికి మళ్ళీ 2 ఉన్నాయి, బౌండరీ లేయర్ కాన్సెప్ట్స్, క్లోజ్డ్ కాండ్యూట్ ఫ్లో. సో బౌండరీ లేయర్ కాన్సెప్ట్స్లో వచ్చేసరికి ఏంటంటే ఇందుట్లో లామినార్ అండ్ టర్బులెంట్ బౌండరీ లేయర్స్ మధ్య డిఫరెన్స్ అడుగుతాడండి. ఇక లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ గీయటం అడుగుతాడండి. ఇక లిఫ్ట్ టు డ్రాగ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. క్లోజ్డ్ కాండ్యూట్ ఫ్లోలో వచ్చేసరికి రేనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు. ఇక ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో ఉంటుంది కదా, దాని మీద ఖచ్చితంగా అడుగుతాడు, ఫ్లో నాజిల్ వీటి మీద. ఇక యూనిట్ 4లో చూసుకుంటే 3 ఉన్నాయండి. బేసిక్స్ ఆఫ్ టర్బో మెషినరీలో వర్క్ డన్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ కానీ డెరివేషన్స్ కానీ అడిగేదానికి ఉంటుంది. వెలాసిటీ డయాగ్రామ్స్ మీద అడుగుతాడండి. ఇక అందుట్లో ఇన్క్లైన్డ్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఫ్లో రేట్ అడుగుతాడు ఎక్కువ. ఇక హైడ్రాలిక్ టర్బైన్స్లో వచ్చేసరికి ఏంటంటే ఫ్రాన్సిస్ టర్బైన్ కానీ, పెల్టాన్ వీల్ టర్బైన్ కానీ, ఇంపల్స్ టర్బైన్ కానీ, రియాక్షన్ టర్బైన్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. కన్స్ట్రక్షన్ ఇస్తే డెరివేషను అవన్నీ ఇస్తాడండి. కప్లా టర్బైన్ అయినా ఏదైనా కానీ ఎఫిషియన్సీ కనుక్కోవటం, డెరివేషన్ ఏదో ఒకటి ఇస్తాడండి. ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇక పర్ఫార్మెన్స్ ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్స్లో వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్లో యూనిట్స్ స్పెసిఫిక్ క్వాంటిటీస్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఏమో ఎస్ఐ క్వశ్చన్స్లో ఇస్తాడండి. హౌ డూ యూ సెలెక్ట్ టర్బైన్ బేస్డ్ ఆన్ టైప్ అని, లేదా సర్జిక్ ట్యాంక్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమని, వాటర్ హ్యామర్ అంటే ఏంటని, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి మళ్ళీ 2 ఉన్నాయి, సెంట్రిఫ్యూగల్ పంప్స్, రెసిప్రోకేటింగ్ పంప్స్. సెంట్రిఫ్యూగల్ పంప్స్లో వచ్చేసరికి ఏంటంటే లాసెస్, బ్యారోమెట్రిక్ హెడ్ వీటి మీద ఎఫిషియన్సీ మీద క్యాలిక్యులేషన్స్ ఇస్తాడు. లేకపోతే వీటి క్లాసిఫికేషన్ ఇస్తాడండి, వర్కింగు, కన్స్ట్రక్షన్. ఇక రెసిప్రోకేటింగ్ పంప్స్లో వర్కింగు, డిశ్చార్జు వాటి మీద ఇండికేటర్ డయాగ్రామ్స్తో సహా గీయమంటాడు, లేదా ప్రాబ్లం అయితే ఇస్తాడండి. ఓవరాల్గా ఇది.